ప్రస్తుతం చాలా మంది ప్రజల్లో కొత్తగా ప్రశ్న ఒకటైతే వినిపిస్తుంది. ఏంటి అంటే కాంగ్రెస్, టీడీపీ, జనసేన కలిసే అవకాశం ఉందా? ఆల్రెడీ మనకి జనసేన అండ్ టీడీపీ కలిసింది. సో, అలానే మనకి అలయన్స్‌లో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఏదైనా ఉంది అని అనుకోవచ్చా? అది మనం అంటానికి లేదమ్మా. ఎందుకంటే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ డిసిషన్ తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉంటారు. అది ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని డిసిషన్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే మేము ఆయన ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళమే తప్ప ఆయనకు ఆదేశాలు ఇచ్చేవాళ్ళం కాదు. ఆయన ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేయడానికి మేము ఉన్నాం. ఆయన ఏ నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనము 2047 విజన్ కింద మరి ఆంధ్రాని డెవలప్మెంట్ చేస్తాను అంటున్నారు. కానీ కొంతమంది ప్రజలు ఆయనకు మాత్రం 5 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అయితే ఉంటుంది. సో 2047 విజన్ ని ఎలా చేయగలుగుతారు అని చాలా మందికి డౌట్ ఉంది. విద్యార్థులకు కానీ అటువైపు నుంచి చూసుకున్నట్టయితే ఏపీ ప్రజలకు కూడా. సో మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారికి ఎంత విజన్ ఉంది, అంతకు 10 రెట్లు లోకేష్ గారికి విజన్ ఉంది. లోకేష్ గారు ఆ విజన్ ఎప్పుడు ఫినిష్ చేస్తారు. బిఫోర్ ఆల్రెడీ మీరు ఒక 55 రోజులు చూడండి. ప్రతిపక్షంలో 55 రోజులు ఒక తండ్రిని, తల్లిని, భార్యని, రాష్ట్రం, ప్రపంచం అంతా టీడీపీ కార్యకర్తల్ని, పార్టీని, అందరినీ అపోజిషన్లో అరెస్ట్ చేస్తాం అంటే వాళ్ళని, అధికార పక్షాన్ని ఎదుర్కొని లా ప్రకారం అన్ని ఆ తండ్రిని జైలు నుంచి తీసుకురావడానికి, పార్టీని కాపాడుకోవడానికి ఎంత చాకచక్యంగా చేశారో, ఎంత ఆలోచనతో చేశారో, ఎక్కడ ఒక శాంతియుతంగా ఒక చిన్న గొడవ జరగకుండా, ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, ఎంతమంది కవ్వించినా, ఎంతమంది గొడవ పెట్టినా ఎక్కడ ఇబ్బంది పడకుండా ధైర్యంగా నిలబడి చేశారో ఆ నాయకత్వ లక్షణాలు అయ్యే అంటారు. ఆ నాయకత్వ లక్షణాలు చంద్రబాబు గారు నేర్పించినవి. చంద్రబాబు గారు వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు నేర్పించినవి. అంతే తప్ప రాత్రి ఎవరో వచ్చేస్తే వారసత్వాలు రావి, వారసత్వం అనరు. ఇది నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, నారా చంద్రబాబు గారి దగ్గర నుంచి లోకేష్ గారికి వచ్చింది. అదే నటన వచ్చి బాలకృష్ణ గారికి వచ్చింది, నందమూరి తారక రామారావు గారికి వచ్చింది, రామారావు గారి వారసత్వం. రాజకీయం వచ్చి మనవడికి వచ్చింది. కనుక ఇది రాత్రి రాదు. విజన్ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఆయన తదంతరం లోకేష్ గారి నాయకుడు. 80% లోకేష్ గారి నాయకుడు. దాంట్లో అవునన్నా కాదన్నా టీడీపీ యాక్సెప్ట్ చేస్తుంది, టీడీపీ అధినాయకత్వం యాక్సెప్ట్ చేస్తుంది, టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. లోకేష్ గారి నాయకుడు.